ఈ రోజు మేము తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు, అసలు క్రియాయోగం ఆ, అంటే ఏంటి అనేది ముందు మాకు తెలియజేస్తే, అసలు ఈ క్రియాయోగంలో మీరు పరిచయం చేసిన క్రియాయోగం ఏంటి, దాన్ని ఏ విధంగా తీసుకుందాం చూద్దాం గురుగారు. తప్పనిసరిగా అండి. ఈ క్రియాయోగం మూలం మహావతార్ బాబాజీ. మన దేశంలో వాళ్ళకన్నా ఇతర దేశాల్లో ఈ క్రియాయోగాన్ని చాలా సులభంగా వాళ్ళు ఆచరించుకొని మహావతార్ బాబాజీ యొక్క అనుగ్రహం, అంటే దర్శనం అందరికీ కలగచ్చు కలగకపోవచ్చు. ఇప్పుడు భగవంతుడు అంటే అనుగ్రహం ప్రసాదిస్తాడు. ఆయన అనుగ్రహం బ్లెస్సింగ్స్ వస్తే చాలు. ఒక యోగి ఆత్మ కథ మొట్టమొదటి అందరికీ క్రియాయోగానికి మూలం. అలానే లహరి మహాశయ జీవిత చరిత్ర. మన ఇండియాలో ఈ క్రియాయోగానికి మూలమైన స్థానం బెంగళూరు హెడ్ ఆఫీస్. అక్కడి నుంచి 18 సిద్ధాస్ అనేటువంటి ఒక అద్భుతమైన పుస్తకాన్ని అన్ని భాషల్లోకి రాశారు. అంటే 18 మంది సిద్ధులు ఉన్నారు మనకి. అందులో మహావతార్ బాబాజీ కూడా ప్రధానమైన సిద్ధుడు. అసలు క్రియాయోగం అనే దాని డెఫినేషనే తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాన. ప్రామాణికంగా పతంజలి యోగ ప్రకారంగా అసలు సాధనన్నా అంతే. ఇప్పుడు మనందరూ సాధకులని ఎంతోమంది ఎవరెవరు ఏ మార్గంలో ఉన్నా గురువు శిష్యుడు సాధకుడు అని అంటారు సామాన్యంగా. మరి సాధకుడి యొక్క కర్తవ్యం ఏంటి అంటే సాధకుడిగా నేనున్నాను అని చెప్పుకోవడానికి అర్హత ఏంటి, మినిమం క్వాలిఫికేషన్ లాగా. అసలు ఒక సాధకుడు నిలబడాలి ఆ గురు సాంప్రదాయంలోనే, మళ్ళీ పక్కకు జరగక్కర్లే. అంటే భగవద్గీత ప్రకారంగా కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం. యోగం 3 రకాలుగానే ఉంది. కానీ అల్టిమేట్గా మన జీవిత కాలంలో అనుభవం కొద్దీ మనకి కర్మ, సంసార బంధం అంతా కర్మ. ఆ తర్వాత మన కుటుంబంలో మన భక్తి మంది, మనకు ఒక దేవతా స్వరూపం మీద భక్తి ఉంటుంది, భార్య పిల్లలకి ఇంకోళ్ళ మీద భక్తి ఉంటుంది. తప్పేం లేదు కదా, అది దేవతా స్వరూపాలే కదా. అని దీని గురించిన ఒక అవగాహన కలగాలి, అది భక్తి యోగం. ఆ తర్వాత జ్ఞానం. అంటే జీవితం అంతా కూడా అసలు ఎప్పుడైతే బాల్యంలో ఈ ఉపనయన సంస్కారం అనేటువంటి 7వ 8వ సంవత్సరంలో చేయవలసింది, అంటే సంస్కారమే చేయక్కర్లే, మినిమంగా వాళ్ళకి సూర్య నమస్కారం చూపించాల్సిన బాధ్యత ఉంది తల్లిదండ్రులకి. నేర్చుకోమని. వీళ్ళ శరీరం ఆ టైంకి వీళ్ళ కాంప్లికేషన్స్కి వీళ్ళు అలా కూర్చోలేకపోయినా, ఆ ఆసనాలు వేయలేకపోయినా, ఎప్పుడైతే మనం పిల్లలు భవిష్యత్తు అభివృద్ధిలో రావాలి అనుకునేటువంటి ప్రతి తల్లిదండ్రి కూడా ఆ పిల్లల యొక్క బ్రెయిన్ ఆ వయసులోనే అభివృద్ధి చెందుతుంది. మన అద్భుతమైన వయస్సులోనేమో మన బరువు కన్నా ఎక్కువ పుస్తకాలను ఇచ్చి మనం కంపల్సరీగా ఎప్పుడైతే ఆ విద్యా వ్యవస్థలో తోసేసామో వాళ్ళ రియల్ అయిన ఆధ్యాత్మిక జీవితాన్ని తల్లిదండ్రులే పాడు చేస్తున్నారు ప్రస్తుతం ఉన్న సమాజంలో. ఇప్పుడు అది తెలుసుకొని ఈ తెలుసుకున్న దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? మన వాళ్ళకి ఒక తరం అయిపోయింది, కనీసం మన వాళ్ళ తరం నుంచి అన్నా మనం ఒక సక్రమైనటువంటి విధానాన్ని వాళ్ళకి కనుక అందజేస్తే ఆ తరం మళ్ళీ తిరిగి మనది జగద్గురు స్థానంగా ఏదైతే అనుకుంటున్నామో, అంటే ఈ దేశం నుంచే అటువంటి గురువులుగా అభివృద్ధి చెందుతారు తప్పనిసరిగా. ఇప్పుడు నేను మరి పరాశక్తి క్రియాయోగం, యోగి మోహన్ నెహ్రూ దాని మూల పురుషుడు. మరి ఆయన జన్మదినం డిసెంబర్ 25వ తారీఖు. కాబట్టి క్రియాయోగం అంటే ఏంటి అని అంటే చెప్పే డెఫినేషన్ చెప్పాం కదా, తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాన, శారీరక వ్యాయామం, మానసిక మనోనిగ్రహం. మనందరికీ కావాల్సింది మనోనిగ్రహం, ఓంకార సాధన. పరమశివగానంద, లహరి మహాశయ, యుక్తేశ్వరి, ఈ ముగ్గురు యొక్క మూలంలో వాళ్ళు అందించిన క్రియాయోగం అంతా కొంత యమ నియమాలు పాటిస్తూ, వీటన్నిటికీ పతంజలే మూలం కాబట్టి అష్టాంగ యోగం అనే పేరు తెలవాలి. 8 విభాగాలుగా అష్ట ప్రకృతి అని బయట అంటారండి. ఏం తేడా ఏం లేదు. బయట మనం సమాజం బయట శాస్త్రంలో అష్ట ప్రకృతి, భగవద్గీత ప్రకారంగా నేను అష్ట ప్రకృతిని అంటాడు. పంచభూతాలు, జీవుడు, సూర్యుడు, చంద్రుడు. మరి దాన్నే ఇక్కడ అష్టాంగ యోగంగా ఆ జీవుడు ఎవరో తెలుసుకొని ఆ పరమాత్మతో ఐక్యం పొందడం యోగం. సూర్యుడే మనందరికి కూడా భగవంతుడు, ప్రత్యక్ష భగవానుడు సూర్య భగవానుడే. మన హృదయంలో కూడా ఉన్నాడు అని చెప్పడానికే ఆదిత్య హృదయం. మరి ఈ పేరు తెలుసు, మరి తెలవదు ఏమని చెప్పండి. ఇప్పుడు అందరికీ భగవంతుడు తెలుసా తెలీదా అంటే
చాలా సులభం. ఆదిత్య ఉదయం పేరు తెలిస్తే స్తోత్రం ఎవరిదన్నా వినొచ్చు, ఎవరిది శ్రావ్యంగా ఉంటే వాళ్ళది వినొచ్చు. అది ఏం సూచిస్తోంది మనకి? ఈ యావత్ భూప్రపంచానికి సోర్స్ ఆఫ్ ఎనర్జీ సన్. అలానే మన దేహం మొత్తానికి కూడా నీకు సోర్స్ హార్ట్ సెంటర్లోనే ఉంది అని చూపిస్తోంది. మనమేమో అది వదిలేసి మిగిలిన మన బ్రెయిన్ని ఉపయోగించి మన సొంత తెలివితేటలను ఉపయోగిద్దామని మనం ప్రయత్నం చేస్తున్నాం. అదని ఈ క్రియాయోగం ఓన్లీ ఓంకార సాధన వరకే ఆగిపోతుంది. అది ఆజ్ఞాచక్రం వరకే ఆగిపోతుంది. ఎందుకు అని అంటే వేదంలో 2 ప్రామాణికమైన వాక్యాలు ఉన్నాయి. ఆత్మనో ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నోరాపః ఆపహో పృథ్వీ పృథ్వీ ఔషధ అన్నాత్ పురుష. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఈ జీవుడు ముందుకు వెళ్తే ఎక్కడి నుంచి ఆరంభమై వచ్చాడు? మనం ఒకప్పుడు ఆత్మస్వరూపులమే. అందుకని ఈ విధంగా ఆత్మ ఈ పంచభూతాలుగా ఆవిర్భవించి మనకు కావాల్సిన ఔషధం అంతా ముందే ప్రొవైడ్ చేసి, మనకు కావాల్సిన అన్నం కూడా ముందే ప్రొవైడ్ చేసి మన్ని జీవుడిగా సృష్టిస్తే వీడి జీవితకాలం కూడా ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లంలోనే ఇలానే ఈ డబ్బంతా కూడా అనారోగ్యానికే వెచ్చిస్తూ అటు భగవంతుడు చూపించినటువంటి ఔషధాన్ని వినియోగించుకోవటం. ముందే మనకి తల్లిదండ్రులు లాంటి వాడు శివపార్వతులు, వాళ్ళు మనకి ఏం కావాలి అన్నది మొదటే సృష్టించి మనని సృష్టించారు. అదే అది తెలిస్తే జ్ఞానం ఇది. అదే దీనికి ఈ యోగ ప్రకారంగా కూడా వాళ్ళు వేదంలో ఇంకోటి రాశారు. బ్రహ్మణో వాయో ఓంకారో సావిత్రి సావిత్ర్యాన్ గాయత్ర్యాన్ లోకాన్ భవతి. ఇది ఒక వరుస క్రమం. మనలో ఈ సాధకులు అనబడేటువంటి వాడు, క్రియాయోగం అనేటువంటి వాడికి ఏం అవగాహన ఉండాలి అంటే మొట్టమొదట ఈ రహస్యం ఎందులో ఉంది, ఎక్కడి నుంచి మనం ఈ భగవద్ రహస్యాన్ని పొందాలి. బ్రహ్మణో వాయువులో ఉంది బ్రహ్మ. అంటే మన పంచభూతాలను కూడా బ్రహ్మ అంటారు. ఆకాశో బ్రహ్మ, వాయో బ్రహ్మ, అగ్నిర్బ్రహ్మ, ఆపహ బ్రహ్మ, పృథ్వీ బ్రహ్మ. అందుకని మనం 5టిని దండం పెట్టడంలో కారణం అది. ఇతర యావత్ ప్రపంచానికి మనకి నీ మనుగడ ఈ 5టి మీద ఆధారపడింది. ఇందులో నీ ప్రాణం దేని మీద? వాయువు మీద ఆధారపడింది. బ్రహ్మణో నీ వాయువు గురించి, ఈ వాయువు ఓంకార. అందుకని మన దేహం లోపల ప్రాణం ఓంకారంగా ప్రసరిస్తుంది. జీవితకాలం మనం రమణ మహర్షి చెప్పిన సింపుల్ నువ్వెవరో తెలుసుకో అంటే ప్రాణగత జీవులం అంటున్నాం కదా, ప్రాణం ఉంది అంటున్నాం. మరి ఆ ప్రాణం మన దేహంలో ఎలా ప్రసరిస్తుంది? ప్రతిదానికి ఒక సైకిల్ ఉంటుంది కదా, మరి ఏ సైకిల్ ద్వారా ఎలా ప్రసరిస్తోంది? నా పుస్తకాల్లో రాశా ప్రాణ సైకిల్ అని. అంటే ఉదయం నుంచి 24 గంటల్లో మన దేహంలో ఏ స్థానంలో మూలాధారంలో ఆరంభమైతే 40 నిమిషాలు మూలాధారంలో ఉంటుంది. అంటే సహస్రార నుంచి ఒక్కసారిగా కిందికి దిగొస్తుంది ప్రాణశక్తి. మనం పడుకున్నప్పుడు శిరోభాగంలో ఉంటుంది. అందుకని బ్రహ్మరంధ్ర స్థానంలో ఉంటుంది. కాబట్టి తెల్లారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో మీరు ధ్యానం చేస్తే మీ ఆలోచన విధానం కానీ, ప్రశాంతత కానీ, ఏ ఒడిదుడుకు లేకుండా ఎవరికి ఏ మార్గంలో ఏ సాధన చేసుకోవాలనుకున్నా, అందుకని అది 4 నుంచి 6 అని. ఇంకా అసలైన బ్రాహ్మీ ముహూర్తం 2 నుంచి 4. సాధకుడు అనేవాడికి 2 నుంచి 4ను ఉపయోగించుకోవచ్చు. అందుకని ఈ ప్రాణశక్తి మన లోపల ఎలా ఉంది అని పరిశీలించడమే శ్వాస మీద ధ్యాస. ఒకే మాట. అదే బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారు మరి ఆయన అంత ప్రచారం చేశారు, సాత్విక ఆహారము, శ్వాస మీద ధ్యాస. మరి శ్వాస మీద ధ్యాస ఎలా పెట్టాలి? ప్రాణం మీద పెట్టాలి. ఈ శ్వాస అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస ద్వారానే కాదు కదా. ఒకసారి అది అయిపోతోంది, మళ్ళీ వస్తోంది, మన ప్రమేయం లేకుండానే తన చర్య తాను చేసుకుంటోంది మన దేహంలో. కానీ దాన్ని ఇది ఏంటి తెలుసుకోవాలి అనే కామన్ జిజ్ఞాస కూడా మనిషికి, సాధకుడికి లేదు. అందుకని ఈ వేదవాక్యాలు ప్రామాణికమైనవి. అందుకని బ్రహ్మణో వాయో ఓంకారో సావిత్రి. మొట్టమొదటి బాగా గమనించండి. ఓంకారం నుంచి మేం గాయత్రి పరివార్ కేవలం గాయత్రి మంత్రమే మన ఉద్ధరించేస్తుంది అనుకుంటారు.
అది అవునా అంటే అవును, కాదంటే కాదు. అక్కడ దాకా మనం తెలుసుకొని ఆ గాయత్రి ఎవరో తెలుసుకోగలిగితే పర్వాలేదు. అసలు అంత సమయమే పెట్టలేదు. అందుకని గాయత్రి కన్నా మొదట సావిత్రి. ఎందుకంటే వ్యాహృతులు మొదట సృష్టించబడ్డాయి. ఓంకారం నుంచి వ్యాహృతులు ఓం భూర్ భువ స్వహ, అంతే. దీన్ని పంచాక్షరి అంటారు. గాయత్రి పంచాక్షరి. ఒక సాధకుడికి క్రియాయోగం నేర్చుకోవాలంటే మొట్టమొదట నీ ప్రాణం గురించిన మంత్రోపదేశం నీకు కావాలి. ఎవరైనా స్వీకరించవచ్చు, ఇది మంత్రోపదేశమే. ఇది రామశర్మాచార్య కావచ్చు, వేరే వేరే దయానంద సరస్వతి కావచ్చు, అనేక మంది మహానుభావులు గాయత్రి మంత్రోపదేశాన్ని సార్వజనీనం చేశారు. ఇందులో మొదట బేసిక్గా మనం నేర్చుకోవాల్సింది ఓం భూర్ భువ స్వహ. దీన్ని గాయత్రి పంచాక్షరి అంటారు. శివ పంచాక్షరి ఎలా ఉందో ఆ శివనామం ఎలా మన దేహంలో ఓం నమ శివాయ అంటే నా అంటే నాభి, ఇంకా ఆ తర్వాత మూలాధారం, ఆ తర్వాత స్వాధిష్టానం, దాని తర్వాత విశుద్ధి, తర్వాత ఇక్కడ యా, దీంతో నమశివాయ పూర్తయిపోతుంది. ఇది లోపల ఎలా ఉంది అనేది మనం అవగాహన చేసుకోవాలి. ఈ ప్రాణం ఈ 5 రకాలుగా ప్రాణ, అపాన, సమాన, వ్యాన, ఉదాన, ఇవే ప్రాణ సైకిల్. ఉదయం 6 నుంచి 6:40 దాకా మూలాధారంలో ఉంటుంది. 6:40 నుంచి 6 గంటల పాటు 2:40 దాకా స్వాధిష్టానంలో ఉంటుంది జలతత్వంలో. ఆ తర్వాత అగ్నితత్వంలో 6 గంటలు ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో మీరు తిన్న ఆహారం జీర్ణించబడుతుంది. మన ఇష్టానుసారంగా ఎప్పుడు పడితే అప్పుడు ఆహారం తిని జీర్ణం కావట్లేదు అంటే మరి దాన్ని మనం ఆ ప్రాణాన్ని అగ్నిని గుర్తుపట్టలేదు. జఠరాగ్ని అంటారు. అదే నాభిస్థానంలో 6 గంటల పాటు, ఆ తర్వాత మళ్ళీ 6 గంటల పాటు హృదయంలో ఉంటుంది. రాత్రి 8 గంటల నుంచి ఉంటుంది. 8 గంటల నుంచి రాత్రి 2 వరకు, అర్ధరాత్రి 2 దాకా. ఈ కాలాన్నే కనుక్కొని లహరి మహాశయ సాధనకి సరైన సమయం ఏంటి, అందుకని క్రియాయోగం ఎందుకు గొప్పదైంది, ఏ సమయంలో సాధన చేయాలో ఆ సమయంలో క్రియాయోగి సాధన చేస్తాడు. అందరేమో తన ఇష్టానుసారంగా ఎప్పుడు పడితే పగలు చేస్తారు. ఈయన పగలు తన కర్తవ్యాన్ని నిర్వర్తించుకొని ఆయన కూడా డిఫెన్స్ దాంట్లో పనిచేశారు. డిఫెన్స్ స్టోర్ కీపర్గా. నేను కూడా హెచ్ఏఎల్ డిఫెన్స్ దాంట్లో పనిచేశా. అందుకని ఆయన మనకి పరమ గురువులు లహరి మహాశయ, ఆయన చూపించిన మార్గంలో ప్రయత్నం చేశాం. అందుకని సాయంత్రం 8 గంటల తర్వాత మన కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత సాధన ఆరంభం చేయాలి. అప్పుడు ఎందుకు, మీ హృదయంలోకి ప్రాణశక్తి వస్తుంది. అక్కడ 8 గంటలు ఉంటుంది, మీ ఇష్టం. అதாவது ఎప్పుడైనా. అందుకని రాత్రి సాధన, రాత్రి నవరాత్రులు, దసరా నవరాత్రులు, గణపతి నవరాత్రులు, ఇవన్నీ రాత్రులు అనే పేరు ఎందుకు పెట్టారు, ఇదే కారణం. సాధన క్రియాయోగం అంటే ఇంతవరకు. కానీ దీంట్లో కూడా ఒక మనిషి కామన్గా నిజంగానే సాధనలో పరిపక్వత చెందాలి అని కనుక అనుకున్నట్లయితే సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, అలాగే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. నువ్వేం చేస్తున్నావు నీకు సాటిస్ఫై ఉండాలి. అగమ్యగోచరమైన జీవితాన్ని అనుభవించకూడదు. తర్వాత అన్నిటికన్నా ముఖ్యం సెల్ఫ్ డిగ్నిటీ ఉండాలి. ఈరోజు ఎవరన్నా దండయచ్చు, అభిమానించవచ్చు, కానీ అదే పర్సన్ మళ్ళీ 2 రోజులు అయిన తర్వాత నువ్వు నాకు నచ్చలేదు, నీ పద్ధతి నచ్చలేదని విమర్శించవచ్చు. కానీ రెండింటికి స్థితప్రజ్ఞ లక్షణం పాటిస్తూ నీ డిగ్నిటీ నీకుంది. వాడు అన్నంత మాత్రాన ఈరోజు నీదేం పెరగలేదు, వాడు నిన్ను దూషించినంత మాత్రాన నీదేం తగ్గదు. ఎందుకంటే నువ్వు గణించిన జ్ఞానం నీది. ఇవన్నిట్లో మనం తీసుకెళ్లేది ఏది, జ్ఞానం, యోగమే. అంటే మన ఎవల్యూషన్, యోగం అని అంటే ఎవల్యూషన్లో పైకి రావాలని జీవుడు, ప్రతి జీవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు కాంక్షించాడు. కానీ మాయ ఏంటి, బయటకు వచ్చిన తర్వాత ఈ లేనిది ఆపాదించుకొని ఈ చుట్టూ ఇప్పుడు సంసారం ఉంది, ఇప్పుడు నేను ఉన్నాం, 2 పిల్లలు, మనవరాలు ఉంది, ఈ మొత్తం 10 మందిది నేనే భరించాలి అనే భావన ఆపాదించుకోవడం. నేనే మోస్తున్నా అన్నది. అందుకని జీవితకాలం సమయం లేదంటున్నాడు. దేనికి సమయం లేదంటున్నాడు. అది మరి మొదట వచ్చిన ఉద్దేశం, లక్ష్యం ఏంటి, జీవిత లక్ష్యం ఏంటి. అందుకని అన్ని యోగాల్లోకి ఈ క్రియాయోగం ఎందుకు గొప్పదైందంటే నీ జీవితం ఏంటో, నీ లక్ష్యం ఏంటో, నువ్వెవరో
నీకు ఆత్మ సాక్షాత్కారాన్ని అతి త్వరగా పొందించగలిగేటువంటి అద్భుతమైన ది రాయల్ పాత్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ ఇది. అందుకని ఈ క్రియాయోగం ఒక సక్రమ పద్ధతిలో ఒక గురుముఖతానే గనక మనం ఆచరించినట్లయితే, నేను దానికోసం 2 పుస్తకాలు పరాశక్తి క్రియాయోగా రాశాం, తెలుగులో ఒకటి ఉంది, తర్వాత గురువు గురించిన ఎటర్నల్ క్వెస్ట్ ఒకటి ఉంది. తర్వాత ఏంటంటే ఈ ధ్యాన మార్గంలో ఉన్న వాళ్ళకి 3 అద్భుతమైన పుస్తకాలు రాశాం. ఒకటి ధ్యాన జ్యోతి, రెండోది శ్వాస విజ్ఞానం. ఏ శ్వాసని మనం ఆ ఓంకారంగా గుర్తించగలగాలో దానికి ఆ శ్వాస విజ్ఞానం. ఆ తర్వాత 21 ఓంకారాలు చేసినా మీకు క్రియాయోగం అవుతుంది.